వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త దిశను చూపించిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెలువడిన తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఈ సంచికలో ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు మరియు సంక్షేమ పథకాలు ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దని జీవో నెంబర్ 41 కింద ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ పరిధిలోని హోటల్ దస్పల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల కంపెనీలు డీలర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఇక ప్రభుత్వం 806 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి తోడ్పడిందన్నారు. రోడ్ సేఫ్టీపై ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు డీలర్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. కిలా వరంగల్లోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు మంత్రి. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. వ్యాపారస్తుల కోరిక మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్తో చాలా మంది రోగులు చికిత్స పొందుతున్నారని, త్వరలో మాతా శిశు ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని పారదర్శకంగా పరిపాలనను కొనసాగిస్తున్నారన్నారు ఎమ్మెల్యే కేఎస్ శ్యాంబాబు. కర్నూలు జిల్లా పతికొండ ఐసీడీఎస్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలకు నియామక పత్రాలు, 5G మొబైల్ ఫోన్లు ఎమ్మెల్యే అందజేశారు. ఇక గ్రామాల్లో బాల్య వివాహాలను ఆపాలని కొత్తగా నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలకు, అధికారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ పేరిట బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, బాలికలు చదువుకొని స్వావలంబన సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపించేశారు. అధికారుల తీరుపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. తన నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు పారిశుద్ధ్య పరికరాలు వచ్చిన తర్వాతే కార్యక్రమానికి వస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వ ప్రజాపాలనకు ప్రతిబింబంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేలలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలివేలతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన వినతులను వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మర్రివీడు, జె అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న అటవీ హక్కు గుర్తింపు మరియు డీ పట్టాల సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి హక్కులు కల్పించాలని గిరిజనులు కోరారు. ఇక భూములపై హక్కులు ఉన్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలను అసాధ్యాల మేరకు సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా పట్టాలు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే సత్యప్రభ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల సమస్యలను తత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్న సరుకులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే వీధుల్లోకి తీసుకోవాలన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల మైనార్టీ గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ కార్యక్రమం జరిగింది. ఈ స్పోర్ట్స్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. ఇక విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే అన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ఇక విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలన్నారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను అందిస్తుందన్నారు ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి. కడప జిల్లా కమలాపురంలో అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఈ ఫోన్లలో పోషణ ట్రాక్టర్ మరియు
బాల సంజీవని యాప్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యం, పోషణ వివరాలు, సేవలు అమలు స్థితిని అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చన్నారు. ఇక బాలల ఆరోగ్య పోషణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని 3వ వార్డులో తీరు తుల్కమతం ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికుల కోసం బోరును ఏర్పాటు చేశారు. మంచినీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు స్టేట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్తో ఏర్పాటు చేసిన బోర్డును స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు మంచినీటి సమస్యతో బాధపడుతున్నారని, ఈ పవర్ బోర్ ఏర్పాటుతో వారి సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తగిలింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యేను అభివృద్ధి విషయంలో స్థానికులు నిలదీశారు. డివిజన్కు ఏం చేశారో చెప్పాలన్నారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే నాగరాజు వెనక్కి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట ట్రాక్టర్ ఢీ ఘటన నిరసిస్తూ అఖిలపక్షం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్తో ఢీకొట్టిన ఘటనలో కేవలం ఒకరి మీదనే కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని, కేసుతో సంబంధం ఉన్న సర్పంచ్ తమ్ముడిపై కూడా కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. కారుణ్య నియామకం, పెన్షన్ సెటిల్మెంట్ విషయంలో లంచం తీసుకున్న బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాకినాడ జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న లల్లి కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన చక్రవర్తి నుంచి 40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెతో పాటు మధ్యవర్తిత్వం వహించిన అసిస్టెంట్ సూర్యశివప్రసాద్, మాజీ ఉద్యోగి సత్యనారాయణను పట్టుకుని కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడ 2-1 పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్కింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ గత ఏడాది నవంబర్లో అర్జున్ రెడ్డిపై గుడివాడ 2-1లో కేసు నమోదైంది. గతంలోనే అతన్ని అరెస్టు చేసేందుకు గుడివాడ 2-1 పోలీసులు యత్నించగా విదేశాలకు పారిపోయాడు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి తిరిగి వచ్చిన అతన్ని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అర్జున్ రెడ్డి లాయర్లు అక్కడికి చేరుకోగా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఫారెస్ట్ సిబ్బంది అత్యుత్సాహం వివాదాస్పదమైంది. ఓ కేసు విచారణలో తండ్రికి బదులు అతని కొడుకును అదుపులోకి తీసుకుని 12 గంటలు నిర్బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దమ్మపేట మండల రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మారుజాతి చెట్లు నరుకుతున్న ఓ ఇద్దరిని ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అదుపులోకి తీసుకోగా ఇదే కేసులో అశ్వారావుపేట పట్టణానికి చెందిన మణి అనే పుల్లల వ్యాపారికి సంబంధం ఉందంటూ మణి ఇంటికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న మణి కొడుకు సాయిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాలుడి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాని ఏ తప్పు చేయని తన కొడుకును నిర్బంధించడం ఏంటని రాజ్యలక్ష్మి అధికారుల తీరుపై మండిపడింది. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న భీమన ఏసీబీ వలకు చిక్కాడు. తానూరు పీహెచ్సీలో ఇన్ఛార్జిగా ఉన్న భీమన జీపీఎఫ్ వైద్య బిల్లుల క్లియరెన్స్ కోసం 9,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను కలిసిన బాధితుడు ఏసీబీ అధికారుల సూచన మేరకు భీమసలోని భీమన ఇంట్లోనే ఫోన్పే ద్వారా 9,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో బీఆర్ఎస్ నాయకుడు నీలం రాజశేఖర్పై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో ఇద్దరిపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీటీసీ రాము కార్యకర్తలు పాత కక్షల దృష్టిలో పెట్టుకుని తనపై దాడికి పాల్పడ్డారని ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. ఇక కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. ఏలూరు జిల్లాలో వాహనదారులను బెదిరించి డబ్బు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామవరపుకోట మండలం సూరం జయరాజు అనే వ్యక్తిని ఈ నెల 14న ముఠా సభ్యులు అడ్డగించి డబ్బులు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను విచారించగా రైతులకు చెందిన ట్రాక్టర్, ట్రక్, బైక్లు కూడా చోరీకి చేసినట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్వటి పోలీసులు పట్టుకున్నారు. ఎస్వటి పోలీసులు కొల్లూరు పోలీసుల సంయుక్త దాడిలో అరకిలో ఎండు గంజాయి, 220 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెస్ట్ బెంగాల్కు చెందిన సోమనాథ్ దాస్గా గుర్తించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో అనారోగ్యంతో 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. అయితే బాలుడి తండ్రి సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. క్షుద్ర పూజల భయంతో కొడుకును ఖననం చేసిన ప్రదేశంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. క్షుద్ర పూజల కోసం మృతదేహాన్ని తీసుకువెళ్తారనే భయంతో మొదట కాపలాదారులను పెట్టిన బాలుడు తండ్రి ఖర్చు భరించలేక సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని కేసీఆర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. 8వ అంతస్తు నుండి ఓ యువతి ప్రమాదవశాత్తు జారిపడిపోయింది. తీవ్ర గాయాలైన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లో ఉంటున్న ఫాతిమా అనే యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం జాతరకు వెళ్లే ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే రాజన్న ఆలయం, రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని అలంకరిస్తున్నారు. ఈసారి ధర్మగుండంలో స్నానాలు లేకపోవడంతో భీమేశ్వర ఆలయ పరిసర ప్రాంతాలు 600 షవర్లను భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక భక్తులకు ప్రత్యేక కోడల క్యూలైన్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 సీసీ కెమెరాలు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా. అమ్మవారి దర్శనానికి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, తెలంగాణ ఎమ్మెల్యేలు విజయుడు, వి మనోహర్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంతులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.